నేను మొన్న టీచర్స్ ఎమ్మెల్సీ అప్పుడు అన్ని కాన్స్టిట్యూన్స్ తిరిగాను, ఒక ఆల్మోస్ట్ 200 స్కూల్స్ తిరిగాను. అంటే ఎంత అధ్వానం ఉందంటే పరిస్థితి, పిల్లలు ఉన్న దగ్గర టీచర్ లేరు, టీచర్ ఉన్న దగ్గర స్టూడెంట్ లేరు. ఇప్పుడు మొన్ననే పేపర్లో కూడా చూసా, అది 0 స్టూడెంట్స్ ఉన్న స్కూల్స్ వేలల్లో ఉన్నాయి. అంటే టీచర్లు ఉన్నారు, స్టూడెంట్ 0 ఉన్నాడు. కాబట్టి ఆ పరిస్థితిని అంతా మీరే కలెక్టర్తో మాట్లాడుకొని ఎక్కడెక్కడ టీచర్లను అడ్జస్ట్మెంట్ చేయడం, తర్వాత టీచర్స్ అంతా ఎవ్రీడే ఒక 50 కిలోమీటర్లు, 100 కిలోమీటర్లు, 125 కిలోమీటర్లు ప్రయాణం చేసి టీచర్లు వచ్చి చదువు చెప్పి మళ్ళీ వాపసు పోతారు. ఆ పరిస్థితి కూడా మేము మార్చడానికి బాగా ట్రై చేసాము. కొంతవరకు 75% వరకు కొంతవరకు స్టార్ట్ అవుట్ అయింది. ఇంకా బ్యాలెన్స్ ఇష్యూస్ ఉన్నాయి. ఇంకా టీచర్స్కు స్టూడెంట్స్కు ఫెసిలిటీస్ లేవు, హాస్టల్ ఫెసిలిటీస్ లేవు, సరిగా వాళ్ళకి సరైన మెస్ ఫెసిలిటీస్ లేవు, వాటికి మెయింటెనెన్స్ లేదు, వాటర్ లేదు, ఆర్ఓ వాటర్ లేదు. తర్వాత మోడల్ స్కూళ్ళలో పిల్లలు క్లాస్ రూములనే పండుకునే పరిస్థితి ఉంది. వాళ్ళకి సపరేటు పండుకునే రూమ్స్ కూడా సపరేట్ లేవు. కాబట్టి ఆ విధంగా చాలా సమస్యలు ఉన్నాయి. కాబట్టి నా దృష్టిలో మీరందరూ వేదిక వెళ్ళిన పెద్దలందరూ కూడా ఈ ఎడ్యుకేషన్కు కొంచెం, ఇంకోటి అన్ఫార్చునేట్గా మన స్టేట్లో ఎడ్యుకేషన్ బడ్జెట్ 6 to 7%, ఇండియా అవరేజ్ 15%, కొన్ని స్టేట్ 20% కూడా బడ్జెట్ అలొకేషన్లో ఎడ్యుకేషన్ ఇస్తారు. అంటే మనది లోయెస్ట్, అంటే కింది నుంచి 3వ స్థానంలో ఉంది ఎడ్యుకేషన్ బడ్జెట్ అలొకేషన్లో. అంటే మన త్రిపుర అటువంటి చిన్న చిన్న స్టేట్స్ కూడా మనకన్నా ఎక్కువ బడ్జెట్ ఇస్తుంది. అదంటే చాలా అన్ఫార్చునేట్.